Hello everyone, myself E. Bhuvaneshwari, lecturer in physics in Sri Ravtesa Degree College, Allavaram. Today topic is inverting amplifier. Inverting means changes the voltage we are applied to the operational amplifier. అంటే మనం ఏ వోల్టేజ్ని అయితే ఆప్ యాంప్కి ఇన్పుట్గా ఇస్తున్నామో దాన్ని ఆ ఇన్పుట్ సిగ్నల్ని ఇన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్గా ఇస్తుంది. సో దాన్ని మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటాం. అండ్ ఇన్వర్ట్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాజిటివ్ గోయింగ్ పల్స్ని ఇన్పుట్గా ఇస్తే అది మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే నెగిటివ్ గోయింగ్ పల్స్ వస్తుంది. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ 2 ఇన్పుట్ టెర్మినల్స్ తీసుకున్నాం. అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం. అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఓన్లీ ఒక్కటే ఇన్పుట్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్పుట్ టెర్మినల్కి రెసిస్టర్ని కనెక్ట్ చేస్తాం. సో ఆ రెసిస్టర్ని ఏమంటున్నాం అంటే ఆర్ఇన్ అంటున్నాం. అండ్ మనం ఇన్పుట్గా ఇచ్చే వోల్టేజ్ని విఇన్, అండ్ పవర్ సప్లై ద్వారా మనకు వచ్చే కరెంట్ ఐఇన్. అండ్ ఫీడ్బ్యాక్ని కనెక్ట్ చేసాం. సో ఫీడ్బ్యాక్కి దేని ద్వారా కనెక్ట్ చేసాం అంటే రెసిస్టర్ ఆర్ఎఫ్. సో ఆర్ఎఫ్ అనేది ఏంటంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్, అండ్ ఐఎఫ్ అనేది ఏంటంటే ఫీడ్బ్యాక్ ద్వారా పాస్ అయ్యి కరెంట్ ఐఎఫ్. అండ్ ఆప్ యాంప్కి ఇన్పుట్గా వెళ్ళేది ఐ1 కరెంటు. అండ్ ప్లస్ విసిసి అండ్ మైనస్ విసిసి, పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ సప్లైస్, అండ్ V0 ఈస్ అవుట్పుట్. సో ఇది సర్క్యూట్. అండ్ గ్రౌండ్ చేసాం, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేసాం కదా, అంటే దాని ద్వారా వెళ్ళే ఇన్పుట్ వోల్టేజ్ అనేది 0. అండ్ లాస్ట్ క్లాస్లో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేసి చెప్పుకున్నాం కదా. సో వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటి, ఫిజికల్లీ నాట్ గ్రౌండెడ్ బట్ వోల్టేజ్ ఈస్ సప్లైడ్ వోల్టేజ్ ఈస్ 0 అని. సో ఇక్కడ ఎన్ నోడ్ అనేది వర్చువల్లీ గ్రౌండెడ్, దట్ మీన్స్ దాని ద్వారా పాస్ అయ్యే కరెంట్ అనేది 0 అని అర్థం. సో వర్చువల్ గ్రౌండ్ డెఫినేషన్ కూడా అదే కదా, నో కరెంట్ పాసెస్ త్రూ ద ఆప్ యాంప్. నెక్స్ట్, సో అప్పుడు ఏమవుతుంది, విఇన్ ఇచ్చాం. సో అది రెసిస్టర్ ద్వారా పాస్ అయ్యి ఎన్ దగ్గర ఏమవుతుందంటే ఐ1 అండ్ ఐఎఫ్గా స్ప్లిట్ అవుతుంది. సో విఇన్ అనేది లేదా ఐఇన్ అనేది ఐ1 అండ్ ఐఎఫ్ ఇన్పుట్ కరెంట్ అండ్ ఫీడ్బ్యాక్ కరెంట్గా స్ప్లిట్ అవుతుంది. అండ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఐ1 అనేది 0. ఎందుకు, ఎన్ నోడ్ అనేది వర్చువల్లీ గ్రౌండెడ్, సో ఐ1 ఈజ్ 0 అండ్ ఐఎఫ్ ఈజ్ ఫీడ్బ్యాక్ కరెంట్. అండ్ ఐఎఫ్ అనేది ఎక్కడికి పాస్ అవుతుంది, V0 అవుట్పుట్గా మనకి ఐఎఫ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ గెయిన్ డెఫినేషన్ డెరివేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ గెయిన్ చూసే ముందు ఒక విషయం క్లారిటీ ఏంటి అంటే, ఐఇన్ అనేది ఏ విధంగా స్ప్లిట్ అయింది, ఐ1 అండ్ ఐఎఫ్. అండ్ ఐఇన్ దగ్గర ఏ రెసిస్టర్ ఉంది, ఆర్ఇన్ రెసిస్టర్ ఉంది. అండ్ ఫీడ్బ్యాక్ కరెంట్ ఐఎఫ్ దగ్గర ఏ రెసిస్టర్ ఉంది, ఆర్ఎఫ్ రెసిస్టర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎట్ ఎన్ బై కిర్కాఫ్స్ లా, ఇది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో కిర్కాఫ్స్ లా డెఫినేషన్ ఏంటి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి ఇక్కడ, ఐఇన్ అనేది ఎంటర్ అవుతున్నట్టు. అండ్ ఎట్ నోడ్ ఎన్ దగ్గర, ఇక్కడ చూడండి ఎట్ ఎన్ అన్నాం కదా, సో ఎట్ ఎన్ దగ్గర ఏమవుతుంది అంటే ఐఎన్ అనేది ఐఎఫ్ అండ్ ఐ1గా లీవ్ అవుతుంది. సో ఐఇన్ ఈజ్ ఈక్వల్ టు ద ఐ1 ప్లస్ ఐఎఫ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి, ఐఇన్, అండ్ దట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ ఏంటి, ఐ1 ప్లస్ ఐఎఫ్. అండ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఐ1 ఈక్వల్ టు 0. ఐ1 0 ఎందుకైంది, ఎన్ దగ్గర ఎన్ నుంచి పాస్ అయ్యే ఇన్పుట్ కరెంట్ ఐ1 అనేది 0 అవుతుంది. ఓన్లీ అంటే ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నట్టు మనకి, ఐఎన్ నుంచి రెసిస్టర్ ద్వారా వచ్చి ఎన్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఐఎఫ్ ద్వారా మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఈ మధ్యలో N2 నెగిటివ్ ఇన్పుట్ దగ్గర మనకి కరెంట్ అనేది లేదు.
నెక్స్ట్ సో I1 ఈక్వల్ టు 0. దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఐ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ వేర్ I1 ఈక్వల్ టు 0. అండ్ అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో ఐఇన్ ఈజ్ ఈక్వల్ టు ద విఇన్ మైనస్ విఎన్. మన ఇన్పుట్ కరెంట్ అంటే ఏం చెప్పుకుంటాం, డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్ కదా. ఇన్పుట్ వోల్టేజ్ అంటే డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్. సో ఐఇన్ ఈక్వల్ టు విఇన్ మైనస్ విఎన్ బై ఆర్ఇన్. అండ్ ఐఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు విఇన్ మైనస్ విఎన్ ఈ సర్క్యూట్లో ఉన్నది. నెక్స్ట్ అలాగే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, విఎన్ మైనస్ ఎక్కడికి వెళ్తుంది, V0 దగ్గరికి కదా. సో అవుట్పుట్ వోల్టేజ్ విఎన్ మైనస్ V0. సో ఐఇన్ ఈజ్ ఈక్వల్ టు విఇన్ మైనస్ విఎన్ బై ఆర్ఇన్. అండ్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ మైనస్ V0 బై ఆర్ఎఫ్. అండ్ కిర్చాఫ్స్ లాని అప్లై చేస్తే ఐఇన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్. సో దట్ ఈక్వల్ టు విఇన్ మైనస్ విఎన్ బై ఆర్ఇన్, దట్ ఈక్వల్ టు విఎన్ మైనస్ V0 బై ఆర్ఎఫ్. అండ్ ఎట్ ఎన్ ఎంటరింగ్ వోల్టేజ్ ఇస్ 0 కదా. సో విఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే విఎన్ ఈక్వల్ టు 0 వాల్యూని అబౌవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, విఇన్ మైనస్ ఆర్ఇన్ ఈక్వల్ టు మైనస్ 0 ఈక్వల్ టు విఎన్ ప్లస్లో 0 మైనస్ V0 బై ఆర్ఎఫ్. సో దట్ ఈక్వల్ టు విఇన్ బై ఆర్ఇన్ ఈక్వల్ టు మైనస్ V0 బై ఆర్ఎఫ్. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్హెచ్ఎస్లో V0ని రిమైన్స్ ఉంచి విఇన్ని డినామినేటర్లోకి తీసుకొస్తే ఏమవుతుంది, V0 బై విఇన్ నెగిటివ్ సైన్ అలానే ఉంచి ఆర్ఎఫ్ బై ఆర్ఎన్ క్రాస్ ఎక్స్చేంజ్ చేసాం. సో మైనస్ రిమైన్స్. అండ్ గెయిన్, వాట్ ఈస్ గెయిన్ డెఫినేషన్, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో V0 బై విఇన్ దట్ ఈక్వల్ టు V0 బై విఇన్ అంటే మనకి ఏమొచ్చింది, మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్ఇన్, దట్ మీన్స్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్స్ బై ఇన్పుట్ రెసిస్టెన్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ inverting operational amplifier gain is depends on the feedback resistance and input resistance. So these about the ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని దేనికి యూజ్ చేస్తాం అంటే, మన ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ని ఇన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేజ్ షిఫ్ట్ అనేది వస్తుంది. అంటే పాజిటివ్ గోయింగ్ పల్స్ని ఇస్తే నెగిటివ్ గోయింగ్ పల్స్ అవుట్పుట్ వస్తుంది, నెగిటివ్ గోయింగ్ పల్స్ని ఇస్తే పాజిటివ్ గోయింగ్ పల్స్ అవుట్పుట్ వస్తుంది. దట్ మీన్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఉన్నట్టు. సో దాన్ని మనం ఏమన్నా 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే ఇన్పుట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ.